దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమెన్. ప్రార్థన ప్రాముఖ్యత, ప్రార్థన విశిష్టత, ప్రార్థన యొక్క పరమార్థం యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవన కాలం అంతట్లో కూడా తన భక్త జనాంగానికి పలుమారులు పలు విధాలుగా నేర్పించి ప్రార్థనలో ఆంతర్యామితో అనుబంధాన్ని పెంపొందింప చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశాన్ని అనేక సందర్భాలలో ఉటంకిస్తూ ప్రతి విశ్వాసిని, ప్రతి భక్తుని ప్రార్థనలో పరమేశ్వరునికి చేరువగా చేసుకోవడానికి వారు ప్రబోధం చేసినారు, పాటించినారు, ప్రవచనాలను చెప్పినారు. పరిపరి విధాలుగా వారు దేవుని యొక్క సంఘానికి బోధన చేసినారు. ఇటు విషయాన్ని మనం మన భక్తి ఇతిహాసంలో ప్రార్థనను గూర్చినటువంటి కీర్తాలాపన తెలుగు క్రైస్తవ కీర్తనలలో అనేక సందర్భాలలో మనం పాడుతూ ఉంటాం. ప్రార్థన వినడి పావనుడా, పరమేశ్వరుడా, పునీతుడా, పుణ్యాత్ముడా, పవిత్రాత్మయైన దేవా, పరిశుద్ధుడవైన దేవా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందమునకు నేర్పితివి. పరముడా నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా అని చేసినటువంటి శిష్యుల యొక్క విజ్ఞాపన దేవదేవుడు ఘనపరిచి గౌరవించి వారికి ప్రార్థనను నేర్పించడానికి సంసిద్ధులైనటువంటి వైనాన్ని, ప్రార్థన యొక్క ప్రాముఖ్యాన్ని ప్రతి క్రైస్తవ భక్తుడు, ప్రతి క్రైస్తవ విశ్వాసి ప్రభువుల వారు చూపిన, నేర్పిన ఇట్టి మాదిరి ప్రార్థన యొక్క ప్రకరణములను ప్రతి దిన దైనందిక భక్తి జీవితంలో అట్టి మాదిరిని ఆధారము చేసుకుని మనమందరము ప్రార్థింపబద్ధులమై ఉన్నామని వేదమైనటువంటి పవిత్ర గ్రంథం మనకు పలుమారులు ప్రబోధిస్తూ ఉంది. యుగాలుగా దేవుని యొక్క పరిశుద్ధ సంఘం దేవుడు మాదిరికరముగా తన శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థనను పరిశుద్ధులైనటువంటి అపోస్తలులు క్రైస్తవ విశ్వాస ప్రామాణికతను which we call it as Apostles' Creed and దశమ ఆజ్ఞలు 10 commandments or Decalogue. క్రైస్తవ విశ్వాస విషయంలో ఎవరైనా సరే మారు మనస్సు పొంది పశ్చాత్తాపం పొంది పరమేశ్వరుడైనటువంటి యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి దేవదేవుని యొక్క సంకల్పం తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తునందు సంపూర్ణము గావింపబడినదని మనసా వాచా కర్మిణ వారు విశ్వసించిన అనంతరం వారికి స్నానాన్ని లేదా బాప్తిస్మాన్ని ఇట్టి ఆచరణలో వారిని ప్రవేశింపడానికి పూర్వం ప్రభువుల వారు నేర్పిన మాదిరి ప్రార్థన, అపోస్తలుల యొక్క విశ్వాస ప్రామాణికతము, దశమ ఆజ్ఞలు ఇవి క్రైస్తవ విశ్వాసములో, క్రైస్తవ జీవిత నిర్మాణములో అత్యంత క్రియాశీలకమైనటువంటి సూచనలుగా, క్రియాశీలకమైనటువంటి పంథ లేదా పద్ధతి లేదా క్రైస్తవ విశ్వాస సారాంశముగా వారికి నేర్పింపబడినది. అది క్రైస్తవ సంఘములో వీటితో పాటు ధన్యతలను కూడా ఆయా సందర్భాలలో నూతనంగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచినటువంటి ప్రజానికానికి ఇవి ప్రబోధము చేయబడినాయి. యేసు ప్రభు నేర్పినటువంటి మాదిరి ప్రార్థన, దీని వలన విశ్వాసికి 2 ప్రముఖమైనటువంటి ప్రామాణిక పద్ధతులను ఇట్టి ప్రభువు నేర్పిన మాదిరి ప్రార్థన మనకు ప్రబోధాన్ని కలిగిస్తుంది. మొదటిది ఏంటంటే ఇట్ టీచెస్ లార్డ్స్ ప్రేయర్ వాజ్ యూస్డ్ టు టీచ్ హౌ టు ప్రే అండ్ వర్షిప్. ప్రార్థించే పద్ధతి, ప్రార్థన చేసే విధి విధానాలు, ప్రార్థన చేసేటువంటి అభ్యాసం, ప్రార్థనలో పొందుపరచవలసినటువంటి అనేకమైనటువంటి అంశాలు, విషయాలు,
ఏ విధంగా పొందుపరచాలి అన్నటువంటి విషయం అంతటినీ కూడా స్థూలంగా ప్రార్థనను గూర్చినటువంటి ఒక ఉద్దేశాన్ని లేదా ప్రార్థనను గూర్చినటువంటి ఒక సారాంశమైనటువంటి నివేదికను ఇట్టి ప్రకరణములో మనము ప్రార్థించబద్ధులమై ఉన్నామని నేర్పిస్తుంది ప్రభుల వారు తన శిష్య బృందానికి నేర్పినటువంటి మాదిరి పరలోక ప్రార్థన. అనంతరం దేవదేవుణ్ణి, ఆదిదేవుణ్ణి, సర్వాంతర్యామిని, సమస్తమందు తన్ను తాను స్వయంభువునిగా వెలిసినటువంటి ఆ దేవుని ఏ విధంగా మొక్కాలి, ఏ విధంగా ఆరాధన చేయాలి, ఏ విధంగా దేవునిని పూజించాలి, ఏ విధంగా అట్టి సర్వాంతర్యామైనటువంటి సర్వేశ్వరుడు, సృష్టికర్త, జగద్ రక్షకుడైనటువంటి ఆ దేవదేవుని మానవునిగా ఏ విధంగా పూజించాలి అన్నటువంటి పద్ధతిని, అన్నటువంటి పాఠాన్ని పరలోకపు మాదిరి ప్రార్థన విశ్వాసికి లేదా భక్తునికి నేర్పిస్తూ ఉంది. రెండవ ప్రామాణికతలో క్రైస్తవ ధర్మంలో క్రైస్తవుని యొక్క ధర్మాన్ని ఏ విధంగా పటిష్టపరచుకోవాలి, ఏ సిద్ధాంతాల మీద క్రైస్తవ ధర్మాన్ని మనము బలపరుచుకోవాలి అన్నటువంటి విషయాన్ని అపోస్తలుల ప్రామాణికత మనకు ప్రబోధం చేస్తూ ఉన్నది. ఇట్ హెల్ప్స్ అస్. అపోస్టల్స్ క్రీడ్ హెల్ప్స్ అస్ వాట్ టు బిలీవ్. దేనిని విశ్వసించాలి? యేసు ప్రభు దైవ కుమారుడని, ఆయన కన్య అయినటువంటి మరియ గర్భమున ఆయన వెలిసినాడని, ఆయన వెలిసినటువంటిది మానవుని యొక్క లిఖితంబులు అయినటువంటి చరిత్రలో నమోదు కాబడినాడని, అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు చరితార్థుడు, చరిత్రను సృష్టించినవాడు. చరిత్రను రెండు భాగాలుగా మానవుడు అర్థము చేసుకోవడానికి క్రీస్తు శకముగాను, క్రీస్తు పూర్వముగాను, అట్టి విభాగానికి కేంద్రీకృతమైనటువంటి మానవ చరిత్రకు కేంద్ర బిందువుగా మారినటువంటి క్రీస్తు యొక్క జననం చరిత్ర మాట్లాడుతున్నాం. We talk history, which is absolutely evidence, not necessarily in the Christian history, but I'm talking about the world history, especially the Greeks, the Jewish. They have made a note of coming of Christ. Christ is the historic person. లేశమంతైనను అనుమానం అక్కర్లేదు. సిద్ధాంతాలను మానవుని కొరకు మరణించినాడని, సమాధి చేయబడ్డాడని, మూడవ దినమున తిరిగి లేచినాడని, పరలోకమునకు ఎత్తించబడినాడని, తిరిగి మన మధ్యలోనికి నిన్ను నన్ను తీర్పు తీరుస్తాడని, అనంతరం వారి యొక్క రాజ్యంలో మనల్ని పౌరసత్వం ఇస్తాడన్నది దిస్ ఈజ్ వాట్ అపోస్తల ప్రామాణిక సూత్రం నందు విశ్వసిస్తున్నాం. మూడవది దశమ ఆజ్ఞలు, ధన్యతలు. అంటే మానవుని యొక్క జీవితం భూమి మీద ఏ విధంగా నడవవలసి ఉన్నదన్న విషయాన్ని ఇవి ప్రబోధాన్ని చేస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు మాదిరికరముగా నేర్పించినటువంటి ఇట్టి ప్రార్థన, ఇది వాస్తవికంగా పరిశుద్ధ గ్రంథం నూతన నిబంధనలో పవిత్రమైనటువంటి సువార్తలయందు రెండు దఫాలుగా లేదా రెండు సార్లు, రెండు వెవ్వేరు గ్రంథాలలో ఇది స్వల్పమైనటువంటి వైవిధ్యభరితంగా ఇట్టి పరలోక ప్రార్థన నమోదు చేయబడినది. పరిశుద్ధుడైనటువంటి మత్తయి గారు రాసినటువంటి ఈ సువార్త 6వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు, పరిశుద్ధుడైనటువంటి లూకా రాసినటువంటి సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఇవి రెండు కూడా దీస్ ఆర్ ద స్లైట్లీ డిఫరెంట్ వర్షన్స్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. అయితే మత్తయి శుభవార్త మరి వారు రచించినటువంటి విధానాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక ప్రార్థన నేర్పడము వెనుక ఉన్నటువంటి కాంటెక్స్ట్, సందర్భ సహితాన్ని మనము గమనించకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ సందర్భములో ఈ మాదిరి ప్రార్థనను తన శిష్యులకు నేర్పించినారన్నటువంటి విషయం అర్థం చేసుకోవడం కాస్త కఠినతరముగా మారే అవకాశం ఉన్నది. మత్తయి సువార్తికుని అనుసారంగా యేసుక్రీస్తు ప్రభుల వారు నేర్పించినటువంటి ఇటు ప్రార్థన మరి కొండ మీద చేసినటువంటి ఆ ప్రార్థనలో భాగముగా
కొండ మీద చేసినటువంటి బోధలో భాగముగా వారు ఇటు ప్రార్థనను తన శిష్యులకు నేర్పించినట్టు మనం చూస్తాం. వీ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5 till చాప్టర్ 7, వేర్ యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద చేసినటువంటి ఆ ప్రసంగం, ఇట్ టాక్స్ అబౌట్ ద స్పిరిచువల్ డిసిప్లిన్, ఆధ్యాత్మికమైనటువంటి క్రమశిక్షణను గురించినటువంటి ప్రబోధాన్ని కొండ మీద ప్రసంగంలో దేవదేవుడు విశేషమైనటువంటి జనవాహినికి ఆయన వినిపించినారు. ఆధ్యాత్మిక జీవితం అనేది ఒక క్రమము, ఆధ్యాత్మిక జీవితం అనేది ఒక శిక్షణ. ఈ శిక్షణ క్రమముతో కలిగి ఉన్నంత కాలం క్రీస్తునందు కలిమి కలిగి ఉంటాం. క్రీస్తు కృపలో ఇట్టి కార్యాన్ని జరిగించడానికి దోహదపడుతుంది. ఇట్ ఈస్ అ స్పిరిచువల్ డిసిప్లిన్ సచ్ యాస్ గివింగ్ ఆఫ్ ఆర్మ్స్, ఇవ్వాల్సినటువంటి దాన ధర్మాల విషయంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రబోధాన్ని చేస్తారు. ప్రార్థన విషయంలో ప్రబోధాన్ని చేస్తారు. ఉపవాసం ఉండేటువంటి విషయంలో ప్రబోధాన్ని చేస్తారు. కమింగ్ బ్యాక్ టు ద లూక్, పరిశుద్ధుడైన లూకా యొక్క సందర్భ సహితమైనటువంటి ఇట్టి సత్య సందేశం ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి చెంతకి వచ్చి ఆయన శిష్యులు వారిని అడుగుతారు, అయ్యా దయచేసి ప్రార్థన చేసేటువంటి పద్ధతి మాకు కూడా దయచేసి ప్రబోధాన్ని చేయవా అని వారు అభ్యర్థించిన అనంతరం యేసుక్రీస్తు ప్రభుల వారు అట్టి ప్రార్థన యొక్క పద్ధతి ప్రకరణములను వారికి ప్రబోధం చేసినాడు అని లూకా గ్రంథస్థం చేసినాడు. ఏది ఏమైనప్పటికీ ఈ రెండిటి యొక్క సమ్మిళితమే మత్తయి, మార్కు గారు రాసినటువంటి వైవిధ్యభరితమైనటువంటి ఇటు ప్రార్థనల యొక్క సమ్మిళితమే నేడు మనము అనునిత్యము ఆచరిస్తున్నటువంటి పరలోకపు యొక్క ప్రార్థన. ప్రార్థన యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకపు యొక్క ప్రార్థన అది కేవలము నోటితో లేదా పెదవులతో వల్లించి వినిపించేది మాత్రం కాదని జ్ఞాపకం చేయబడుతున్నారు. కేవలము ప్రార్థన అనేది పెదవులకు సంబంధించిన ప్రక్రియ లేదా మనసుకు సంబంధించినటువంటి ప్రక్రియ లేదా ఆలోచనకు సంబంధించినటువంటి ప్రక్రియ మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు నేర్పించినటువంటి మాదిరి పరలోక ప్రార్థన ఇట్ ఈస్ మెంట్ టు బి లివ్డ్. ఆలోచనతో కాదు, ఆచరణయుక్తమైనటువంటి జీవితాన్ని జీవింప చేయడానికే యేసయ్య నేర్పించిన పరలోక మాదిరి ప్రార్థన యొక్క ప్రధాన ఉద్దేశము. మై డియర్ ఫ్రెండ్స్, whenever we partake in the Lord's Prayer, let us not forget that how often, how regular are we living according to it. It matters. కేవలం అది ఉచ్చరించడం వలన ఉపయోగం లేదు. ఇట్టి ప్రార్థన, పరలోకపు యొక్క ప్రార్థన, దాని వాస్తవికమైనటువంటి భాషలో లేదా గ్రీకు భాషలో దీనిని గ్రంథస్థం చేసినప్పుడు దాదాపుగా 57 పద అక్షరాలతో ఇట్టి ప్రార్థన లిఖించబడింది. ఓన్లీ 57 words in the original language. కానీ అన్ని విషయాలను సమగ్రమైన విధముగా ఇట్టి 57 అక్షరాలలో పొందుపరచడం విశేషమైన విషయం. It just takes 22 seconds to read it in King James version. King James అనువాదం యొక్క పరిశుద్ధ గ్రంథం అనుసారంగా ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన అది వల్లించడానికి లేదా ఉచ్చరించడానికి కేవలము 22 సెకండ్లు మాత్రము సమయాన్ని తీసుకుంటుంది. దీని చివరి భాగంలో దైన్ ఈజ్ ద కింగ్డమ్, ద పవర్ అండ్ ద గ్లోరీ అన్నటువంటి పదాన్ని అనంతరం ఆపాదించినారు. ఇట్టి ప్రార్థన ఎంత గొప్పది అన్నటువంటి విషయం మనకు ఇంకాస్త లోతుగా దీన్ని తెలుసుకోవాలంటే ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన విషయం యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమైన తర్వాత ఆది క్రైస్తవ సంఘం యొక్క పితరులు, విశేషంగా టెర్టూలియన్ అనేటువంటి మహానుభావుడు, మహా గొప్ప భక్తుడు, రమారమి 150 క్రీస్తు శకంలో వారు జన్మించినారు. మరి
ఉత్తర ఆఫ్రికా సంబంధించినటువంటి ఆది క్రైస్తవ సంఘ పితరులలో వీరు అగ్రజులు. చాలా గొప్ప వారిలో వీరు ప్రధానమైనటువంటి స్థానాన్ని తీసుకున్నటువంటి మహనీయులు టెర్టూలియన్. వీరే ఆది క్రైస్తవ సంఘంలో మరి త్రిత్వం, లాటిన్ పదమైనటువంటి ట్రినిటాస్ నుంచి త్రిత్వం అనేటువంటి భావాన్ని, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పవిత్రాత్మ అయినటువంటి దేవుడు ఒకే సబ్స్టెన్స్ను, వారు సమానమైనటువంటి దేవదేవుడు, త్రిత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేవుడని సంఘానికి పరిచయం చేసినటువంటి మహనీయులలో టెర్టూలియన్ భక్తుడు ఒకరు. వీరు ఈ పరలోకపు యొక్క ప్రార్థనను గురించి వారు మాట్లాడుతూ ఏమంటారు అనంటే, లార్డ్స్ ప్రేయర్ ఈజ్ ద బ్రీవరీ ఆఫ్ ద ఎంటైర్ గాస్పెల్ అని అంటారు. 4 సువార్తల యొక్క సంపూర్ణమైనటువంటి సంక్షిప్త సమాచారమే ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన అని ఆది క్రైస్తవ సంఘం యొక్క పితామహుడు భక్తుడు టెర్టూలియన్ అభివర్ణించటం గమనార్హం. ప్రభువుల వారు నేర్పినటువంటి ఇట్టి పరలోకపు మాదిరి ప్రార్థన, దీని యొక్క వేర్లు లేదా దీని యొక్క ఉనికి లేదా దీని యొక్క ఆవిర్భావాలు ఎక్కడ దొరుకుతాయనంటే, ప్రాచీన సనాతన ధర్మమైనటువంటి యూదా విశ్వాసములో దీని యొక్క మూలాలు, దీని యొక్క ఆవిర్భావము, అంకురించబడినటువంటి ఆనవాలు సనాతన ధర్మం యూదా విశ్వాసములో అవి దొరుకుతాయి. ఇట్టి విశ్వాసములో ప్రార్థన అనేక ప్రతిఫలాలను ఇచ్చినట్టు, ఇట్టి ప్రార్థనలో ఉపయోగించబడినటువంటి అనేక రకములైనటువంటి వ్యాఖ్యానాలు, అందులో ఉపయోగింపబడినటువంటి సూత్రాలు, కొన్ని సందర్భాలలో సందేశాలు, సారాంశాలు పరలోక ప్రార్థనలో మనకు ప్రతిబింబించేటువంటివి సనాతనంగా ఉన్నటువంటి విశ్వాసం, ధర్మ సంప్రదాయం కలిగినటువంటి యూదా ధర్మములో దీనికి సంబంధించినటువంటి సారూప్యత కలిగినటువంటి సూత్రాలు మనకు అక్కడ గోచరిస్తాయి. అయితే వాటిని యేసుక్రీస్తు ప్రభుల వారు తన పితరులు చేసినటువంటి అట్టి ప్రార్థనలను వాటిని స్వీకరించి పూర్ణంగా రూపాంతరము కలిగించి దేవుని యొక్క సంకల్పము భూమి మీద సిద్ధింప చేయడానికి కావలసినటువంటి ప్రకరణములను జోడించి ఒక నిత్య నూతనమైనటువంటి రూపాంతరపు యొక్క నూతన సందేశ సారాంశ ప్రార్థనా పద్ధతిని, మాదిరిని పరలోకపు యొక్క ప్రార్థనగా దేవుడు తన శిష్యులతో మనకు నేటి వరకు వారు పరిచయం చేసినారు. ద స్పిరిట్ రెన్యూడ్ అండ్ సూపర్ ఎలివేటెడ్ ఎవ్రీథింగ్. పవిత్రాత్మ దేవుడు ఇట్టి ప్రార్థనను మరి పూర్ణంగా వారు నిత్య నూతనమైనదిగా చేసినాడని గమనించాలి. చివరి వచనం, పరలోక ప్రార్థనలో చివరి వచనమైనటువంటిది, సమస్తమైన ఘనత, మహిమ, కీర్తి మీకు ఆపాదిస్తున్నాం అన్నటువంటిది, దీనిని దీవెనార్తి అని అంటాం. ఇన్ ఇంగ్లీష్ వి కాల్ ఇట్ యాజ్ డాక్సాలజీ. దీవెనార్తి అనగా దేవదేవుని మనము పూర్తిగా మన యొక్క అభీష్టాన్ని వ్యక్తం చేయడం. దీనిని చాలా సందర్భాలలో ఇటు పరలోకపు యొక్క ప్రార్థనను చాలా సందర్భాలలో శిష్యుల యొక్క ప్రార్థనగా కూడా దీనిని అభివర్ణించినారు. అనేక మంది బైబిల్ వేదాంత పండితులు ఇది శిష్యుల యొక్క ప్రార్థనగా పిలవడానికి మక్కువ చూపుతారు. కారణం ఏంటంటే, ఇది ఏ విధంగా ప్రార్థన చేయవలెనో యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు వారు నేర్పించినారు. రెండవది ఏంటంటే, అపరాధములను క్షమించుమని ఇట్టి ప్రార్థనలో దేవుడు నేర్పించినాడు గనక, మరి పాపరహితుడైనటువంటి ఆ పుణ్యమూర్తి పరిశుద్ధుడైనటువంటి యేసు పాపములో ఆయన
జీవితంలో దానికి చోటు లేదు గనుక నిశ్చయంగా ఈ ప్రార్థన ప్రభువుల వారికి ఏ పరిస్థితిలో కూడా ఇది ఆపాదించడానికి వీలు లేదు గనక పాపభూయిష్టమైనటువంటి బ్రతుకులో బ్రతుకుతున్న మానవ జాతి కొరకు ఇట్టి ప్రార్థన నిర్దేశించబడినది అన్నది సర్వాంగమైనటువంటి సత్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ప్రార్థన చేయండి, ప్రే దిస్ అన్నటువంటిది పవిత్ర గ్రంథంలో ఎక్కడ లేదు. కానీ బట్ రాదర్ హీ ఇన్స్ట్రక్ట్స్ హిస్ డిసైపుల్స్ స్టేటింగ్ దట్ ప్రే లైక్ దిస్, ఈ విధంగా ప్రార్థన చేయండి, ఈ మాదిరిలో ప్రార్థన చేయండి, ఈ పద్ధతిలో మీరు ప్రార్థన చేయండి అని వారు సెలవిచ్చినారు. ఈ ప్రార్థన నేర్పడానికి ఉపకరించబడినటువంటి వాట్ వి సే ద కాంటెక్స్ట్, అట్టి సందర్భోచితమైనటువంటి ఆ విషయం. యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని నిత్యము అన్ని విధాలుగా వ్యతిరేకించి తప్పులు పట్టడానికి, లేదా విశ్వాసాన్ని, లేదా మతాన్ని, లేదా మనము ఆచరిస్తున్నటువంటి పద్ధతిని దేవుని యొక్క అభీష్టానుసారంగా అది ఆచరించకపోవడం వలన ఇట్టి ఆచరణలో అనేకమైనటువంటి అనవసరపు డాంభికములు, మానవుని యొక్క ప్రవర్తన, అది కేవలము మనిషిని మాత్రమే ఒప్పించి మెప్పించి వారి మెప్పు పొందడానికి చేసేటువంటి ఒక ప్రయత్నము, ఒక ప్రయాసమని వారు గ్రహించి గుర్తించినారు. అందుకే పరిసయ్యులు లేదా శాస్త్రులు వారు చేసినటువంటి హిపోక్రటికల్ వేషధారణకు సంబంధించినటువంటి ఏ అంశానైనా ఇటు ప్రార్థన నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు దానిని వేరు చేసినారు. వారు అటు ప్రార్థనను వారు ఖండించినారు, అటు ప్రార్థనను వారు నిరుత్సాహపరిచినారు. మరి అది అత్యంత హేయమైనదిగా, మరి ఇతరులను మెప్పించేటువంటి ప్రయత్నమైనటువంటి ప్రార్థన అతి పాపిష్టిమైనటువంటి ప్రార్థనగా, లేదా అసహ్యకరమైనటువంటి దేవదేవుని యొక్క దృష్టిలో అది ఆమోదయోగ్యమైనటువంటి ప్రార్థన కాదని వారు చాలా నిర్ద్వందంగా, నిఖార్సుగా, ఖచ్చితంగా వారు బల్లగ్రుద్ధి తన భక్త జనాంగానికి ఆదేశించినారు. రెండవది, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి బహిరంగంగా చేసేటువంటి ప్రార్థనను, వేషధారణతో ఉన్నటువంటి ప్రార్థనను వారు ఇటు ప్రార్థన ద్వారా వారు ఖండించినారు. కేవలము మనుషులను యొక్క దృష్టిని ఆకర్షించి, మనుషుల యొక్క దృష్టి పొందడమే పరమావధిగా చేసే ప్రార్థన పాపము. ఫుల్ స్టాప్. దీన్ని మత్తయి రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయం 5-6 వచనాలలో మనం గమనిస్తాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దీనివల్ల మిత్రమా, దేవదేవుని యొక్క మనస్సును, దేవదేవుని యొక్క ఆలోచనను మనము కొన్ని సందర్భాల్లో తప్పుగా అర్థము చేసుకునే ప్రమాదం ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సామూహికమైనటువంటి ప్రార్థనను తప్పు పట్టడము లేదు. కానీ ప్రార్థన అనేది కేవలము నీ యొక్క స్వీయ ఘనత కొరకు, ఇతరుల యొక్క మెప్పుదల కొరకు, నిన్ను నీవు ప్రజలకు ప్రత్యక్షపరుచుకునే వేషధారణను మాత్రమే వారు ఖండిస్తున్నారు. అటువంటి ఆచరణ ఆమోదయోగ్యము కాదు అని వారు ప్రబోధిస్తున్నారు. మూడవది, పరలోక ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా స్పష్టంగా మనకు బోధించింది ఏంటంటే, జీసస్ ఆల్సో కండెమ్డ్ ద ప్రాక్టీస్ ఆఫ్ మీనింగ్లెస్ రిపిటేషన్ ఇన్ ప్రేయర్. ప్రార్థనను చేయడం వలన ఒకే వచనాన్ని పదే 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 వల్లించడం, లేదా ఉచ్చరించడం, లేదా స్తోత్రార్పణ చేయడం, అర్థము లేకుండా ఇటువంటి అభ్యాసము చేయడం అనేటువంటి దానిని యేసుక్రీస్తు ప్రభుల వారు నిర్ద్వందంగా వారు
ఖండించినారు. దీనిని మత్తయి వ్రాసిన శుభవార్త 6వ అధ్యాయం 7-8 వచనాల్లో చూస్తాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక పూర్వమే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. ఇట్టి వల్లించి ప్రార్థన చేయడం వల్ల మనుషుని యొక్క దృష్టిని ఆకర్షించి మనుషుల యొక్క మెప్పును నేను పొందగలుగుతామేమో. కానీ దేవుని సన్నిధానములో అర్థము లేనటువంటి ప్రలాపించేటువంటి ప్రార్థన వలన ఒకే విషయాన్ని 1కి 1000 సార్లు వల్లించడం వలన ఉచ్చరించడం వలన మనము దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రులము కాము. దేవునిని మెప్పించజాలము. ఇట్టి విషయంలో మనము బహుశ్రద్ధ కలిగినటువంటి వారమై ఉండాలి. దీనివల్ల అంటే పదే ప్రార్థన చేయడం తప్పు అని మళ్ళీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క భావము కాదు, వారి భాష్యం అంతకన్నా కాదు. వారి భావగర్భితమైనటువంటి మాట వెనుక ఉన్నటువంటి భావం ఏంటి అనగా, మనము దేవునిని ప్రార్థించడములో పట్టుదల కలిగి ఉన్నటువంటి వారం కావాలి. దేవునికి ప్రార్థన ఉపక్రమించినప్పుడు మనలో చిత్తశుద్ధి కావాలి, మనలో సంకల్పము కావాలి, మనలో సత్యము ఉండాలి. త్రికరణ శుద్ధితో త్రియేక దేవుని సన్నిధానములో మన యొక్క హృదయాన్ని వారి పాద పద్మాల చెంత మనము నివేదించగలగాలి. వారే స్వయంగా సెలవిచ్చినటువంటి మాట ఏంటనంటే మత్తయి సువార్త 7:7లో అడగండి, కీప్ ఆస్కింగ్, కీప్ సీకింగ్ అండ్ కీప్ నాకింగ్. అడగండి, మీకు బదులు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తట్టండి, మీకు తీయబడుతుంది. అయితే అర్ధరహితమైనటువంటి అభ్యాసము పనికిరాదు. అర్థవంతమైనది, ఆచరణయుక్తమైనది, ఆచరణకు ఆమోదయోగ్యమైనది, ఆచరించగలిగినటువంటి అభ్యాసము కలిగిన ప్రార్థన పరమందున్నటువంటి పరమేశ్వరుడైన యేసుక్రీస్తు దేవునికి అది ఆమోదయోగ్యమైనది. ఇది సత్యం, ఇది తథ్యం. దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల భాగము 51వ కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్య చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషం పోవునట్లు నన్ను బహుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేయుదము. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం మరొకసారి ప్రార్థించుటకు మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి వందనాలు. గాస్పల్ టీవీ యాజమాన్యం అంతటిని బట్టి వందనాలు. వారి యొక్క స్టూడియోలో ప్రార్థించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దయగల తండ్రి, మరి యొక్క లెంట్ కాలంలో సమస్త జనులను నీ యొద్దకు నడిపించేటటువంటి విధానంలో గురువులందరినీ ఈ యొక్క గాస్పల్ టీవీని మీరు దీవించమని, ఆశీర్వదించమని మేమును ప్రార్థిస్తున్నాము తండ్రి. సకల జనులకు సువార్త సందేశం అందించబడినట్లు సకల జనులు ప్రభువా ఇదిగో రక్షణ అనుభవంలోనికి వచ్చి పరలోక రాజ్యం కొరకు సిద్ధపడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఈ చక్కటి అవకాశం మీరు మాకు ఇచ్చినందులకు మీకు అనేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ, దైవజనులను ఈ యొక్క కార్యక్రమ యాజమాన్యం అంతటిని దీవించమని యేసు ప్రభు పేరిటనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సకల దీవెనలు ఈ మండల కాలం అంతటికి విశేషముగా గాస్పెల్ టీవీ పరిచర్యకును మనకును సర్వ సృష్టికి సదా తోడైండును గాక. ఆమేన్.